Welcome to my channel, The English Class. Today's topic, conversation. AP 10th class State Board English question paper lo sure question. How to write conversation? What are the do's? What are the don'ts of conversation? We are going to see in this video. Okay? Do's of conversation. What to do to write a conversation in a better way? Let us check now. Okay, first one. Short name is preferable. అంటే నేమ్స్ షుడ్ నెవర్ బీ లెంగ్దీ. మార్జిన్ పక్క నుంచి రాస్తాం. సపోజ్ నారాయణమూర్తి, ఎన్ఆర్ మూర్తి అని చెప్పేసి అంత పెద్ద డైలాగ్ రాయకూడదు. అబ్రహాం లింకన్ అని రాయకూడదు. జస్ట్ లింకన్ అని రాస్తే సరిపోతుంది, మూర్తి అని రాస్తే సరిపోతుంది. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 or 3 lines of dialogue should be written. డైలాగ్ ఎప్పుడు కూడా సింగిల్ లైన్లో రాయకూడదు. either 2 lines or 3 lines should be written. Punctuation marks are necessary. Don't forget this. Punctuation marks, అసలు డైలాగ్కి punctuation marks చాలా కలర్ని యాడ్ చేస్తాయండి. క్వశ్చన్ మార్క్, కామా, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ పంక్చువేషన్ మార్క్స్ వల్లే తెలుస్తుంది అది హౌ గుడ్ ద డైలాగ్ ఈజ్ అనేది. సో నెవర్ ఫర్గెట్ దట్. Start on the margin after the name, use a colon. Near the margin, left hand side margin పక్కన నేమ్ రాసి ఇమీడియట్ గా దానికి ఒక కోలన్ యూజ్ చేసి then you should start the dialogue. సేమ్ అలైన్మెంట్ షుడ్ బి మెయింటైన్డ్. సేమ్ అలైన్మెంట్ అంటే డైలాగ్ మొత్తం ఒకే లైన్లోకి రావాలి. అన్ని డైలాగ్స్ కూడా ఒకే స్ట్రెయిట్ ఆర్డర్లో రావాలి. ఫిల్ ద డైలాగ్ టు ది ఎండ్ ఆఫ్ ద రైట్ మార్జిన్. అంటే మన డైలాగ్ రాసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాం. డైలాగ్ రాసేటప్పుడు రైట్ హ్యాండ్ మార్జిన్ చివరి వరకు రాయాలి. మధ్యలో గ్యాప్ వదిలేయకూడదు. అట్లా లాస్ట్ ఎండ్ వరకు రాసుకోవాలి. టేక్ కేర్ ఆఫ్ క్వశ్చన్స్. ప్రాక్టీస్ ఫ్రేమింగ్ క్వశ్చన్స్ లైక్ WH questions, do, does, did questions, is, am, are, was, were questions. Take care of questions. Questions అడగచ్చు, కానీ you cannot write everything in the question and answer method because this is not an interview. It is a conversation. That means a general discussion. How you discuss with your classmates, how you discuss with your brother, how you discuss with your sister or parents, anybody in that matter. So when you frame them, frame it easily, properly. You can use these words for framing and you can make them frame in your mind also. మైండ్లో కూడా ఈ క్వశ్చన్ వేసుకుని దాని ఆన్సర్ని మనం డైలాగ్ రూపంలో రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్ షుడ్ బి యాడెడ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద డైలాగ్. డైలాగ్ స్టార్ట్ చేసే ముందు లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ యాడ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. లైక్ సి వన్స్ చెక్ దిస్ ఎగ్జాంపుల్. ఎస్, నో, వెల్, ఫైన్, ఓకే, హౌఎవర్, మోరోవర్, ప్రిసైజ్లీ, ఎక్సలెంట్, వెరాజ్. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అండి. ఇలాంటివి యూజ్ చేసి స్టార్ట్ చేస్తే డైలాగ్ చాలా ఇంపాక్ట్ కనిపిస్తుంది మీరు రాసినప్పుడు. నెక్స్ట్, అవాయిడ్ కాంట్రాక్షన్స్. ఐ హోప్ కాంట్రాక్షన్స్ మీన్స్ యు నో దట్ ఈస్ షార్ట్ ఫార్మ్స్ లైక్ డోంట్, డు నాట్ కి డోంట్ అని రాయడం, ఇస్ నాట్ కి ఇజంట్ అని రాయడం. అవి కొంచెం డైలాగ్ రైటింగ్లో తగ్గించుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. సింబల్స్, అండ్ రాయడానికి మనం బోర్డులో రాసినట్టు సింబల్స్ రాయకుండా ఏ అండ్ ఎండ్ అని రాస్తే కొంచెం బెటర్. చాలా మటుకు ఇలాంటివి తగ్గించుకోవాలి, రాయకూడదు. No information should be written within brackets. ఏ ఇన్ఫర్మేషన్ కూడా బ్రాకెట్స్లో మెన్షన్ చేయకూడదు because directly you are speaking. Dialogue writing, conversation itself tells you that you are talking to that opposite person directly. These are do's. All these if you follow, 75 marks, 75% of your marks you gain. ఇప్పుడు don'ts ఏంటన్నది చెక్ చేద్దాం ఒకసారి. Don'ts of conversation. సో don'ts ఏముంటాయో ఒకసారి చెక్ చేద్దాం. నేమ్ షుడ్ నాట్ బి లెంగ్దియర్. అంటే ఆల్రెడీ చెప్పానండి, పెద్ద పెద్ద నేమ్స్ అయితే మనం రాయకూడదు. వెరీ షార్ట్ నేమ్ షుడ్ బి రిటర్న్. సింగిల్ లైన్ డైలాగ్స్ ఆర్ నాట్ అలౌడ్. మార్క్స్ డిక్రీస్ అయిపోతాయండి. సింగిల్ లైన్ డైలాగ్స్ రాస్తే మార్క్స్ తగ్గించేస్తారు. సో ప్రాబబ్లీ యూ నీడ్ టు రైట్ 2 to 3 lines of dialogue. Without punctuation there is no meaning for sentence. Always remember that your punctuation marks play a vital role. So use proper punctuation marks. Do not underline anything in any writing discourse including heading. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏ రైటింగ్ స్కిల్లోనైనా సరే ఏది కూడా అండర్లైన్ చేయకండి. సింగిల్ పెన్సిల్ లైన్తో అండర్లైన్ చేస్తాం, అలా చేస్తాం, వద్దు అసలు చేయకండి. ఈవెన్ హెడ్డింగ్ ఆల్సో యూ డోంట్ అండర్లైన్ ఎట్ ఆల్. Adhere to meaningful sentence formation. That means please see that your sentences are meaningful. Okay, don't write half meaning sentences. Okay, no, without proper meaning your sentence doesn't make any sense. So ఇప్పుడు do's don'ts చూసుకున్నాం కదండి. Now let us check one example of how to write a conversation. Example, I want to join IIT. His father stopped reading the newspaper. He lifted his head, looked at the boy and said with a heavy voice,
Now, using this question, write a possible conversation between Murthy and his father. Answer ఒకసారి చెక్ చేద్దాం చూడండి. Father, ఇప్పుడు మీకు ఆల్రెడీ కొన్ని పాయింట్స్ చెప్పున్నాను హౌ టు రైట్ కాన్వర్జేషన్ అనేది. See here, names should be short. Father, Murthy. Then a colon should be used beside the name. Here 2 to 3 lines and here it is looking like single line, but originally if you write this it comes 2 lines compulsory. And see the punctuation marks, comma, full stop. Okay, see the punctuation marks all over here. So these methods should be followed. Okay, after this let us see the continuation of this. All right, continuation is here again. Father, Murthy, same చూసారు కదండి, 2 lines ఇక్కడ వచ్చాయి. If you write it will come 2 lines only definitely. Colon, punctuation marks ఇవేవి కూడా మర్చిపోకూడదు. ఇప్పుడు చెప్పిన డూస్ డోంట్స్ ఇవన్నీ ఫాలో అయ్యి రాస్తే కనుక డెఫినెట్గా ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకే, ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మరొక వీడియోలోని ఇంకొక టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.